ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో 6,000కి రష్యన్ అమ్మాయి అనే మీమ్ ఏదైతే ఉందో అది చాలా పాపులర్ అయింది. రష్యన్ అమ్మాయిలను ఒక వస్తువులా అనుకుంటూ వారిపైన జోకులు వేయడం మనకు ఫన్‌లా అనిపించొచ్చు గానీ, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇండియాకున్న రెస్పెక్ట్‌ని మనం తగ్గిస్తున్నాం అనే విషయాన్ని అందరూ కూడా మర్చిపోతున్నాం. ఇండియా పరువు ప్రతిష్టలన్నీ కూడా గంగపాలు చేస్తున్నాం. కట్టర్ హిందూ, కట్టర్ ముస్లిం లేకపోతే బజరంగ్ దళ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్నింట్లో కూడా కోర్ లెవెల్‌లో చూస్తే నాకు తెలిసి మహిళల్ని గౌరవించాలనే ఉంది. బట్ అయినా గూడా అలాంటి సంస్కృతి ఉన్నా గూడా మహిళలను తాకడం, వాళ్ళ రేట్లు ఫిక్స్ చేయడం నాకు తెలిసి ఏ సంస్కృతి గూడా ఇలా చెప్పదు. ముఖ్యంగా చెప్పాలంటే హిందూ సనాతన ధర్మం అస్సలు చెప్పదు. బట్ స్టిల్ రష్యన్ అమ్మాయిల గురించి ఈ విధంగా మరి చీప్‌గా జోకులేసుకుంటున్నాం. ఆ విధంగా చూసుకుంటే ఇండియన్స్‌కి వైట్ స్కిన్ అంటే తెల్ల చర్మం పైన పిచ్చెందుకొచ్చింది? అసలు ఈ మొత్తం సంఘటన వెనుకున్న డార్క్ రియాలిటీ ఏందో ఈ వీడియోలో తెలుసుకుందాం. విషయంలోకొస్తే ఒక స్టాండప్ కమెడియన్ ఈ విధంగా అన్నాడు. ₹6,000కి రష్యన్ అమ్మాయిలు వస్తారు అని. అతను కామెడీ కోసం ఉపయోగించిన ఈ సంభాషణ ఏదైతే ఉందో అది ఫుల్‌గా వైరల్ అయిపోయింది. ఒక మీమ్స్ మెటీరియల్‌లా మారిపోయింది. ఆ తర్వాత ఈ సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో ఈ 6,000కి రష్యన్ అమ్మాయి అనే ఈ ట్యాగ్ లైన్‌ని ఒక కంటెంట్‌లా వాడుకొని దానిపైన జోకులేస్తూ విస్తృతంగా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు సోషల్ మీడియా అంతటా కూడా. ఆ విధంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ద్వారా ఇది ఎంతలా పాపులర్ అయిపోయిందంటే ఈ మీమ్ కాస్త రోడ్డు పైన రష్యన్ భార్యాభర్తలు వెళ్తున్నా కూడా భర్త ముందే 6,000కి రష్యన్ అని చెప్పి పిలుస్తున్నారు. ఈ విధంగా ఒక రేట్ ఫిక్స్ చేసి అనడం వాళ్ళకి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మాట్లాడాలంటే మన దేశంలో ఈ స్కిన్ కలర్, వైట్ కలర్ అనేది చాలా ఇదిగా చూసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు గాని, లేకపోతే బిజినెస్ పరంగా ఉన్నవాళ్ళు గాని, వాళ్ళు ఇంకా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ వైట్ స్కిన్‌ని వైట్‌గా ఉంటేనే అందంగా ఉంటారు. వైట్‌గా ఉంటేనే ఒకలాంటి ఇది ఉంటుంది మనకు. ఈ విధంగా అన్నీ గూడా. దీంతో పాటు బ్రిటిషర్ల కాలం నుంచి వస్తున్న కలోనియల్ యాంగోర్ వల్ల కూడా ఈ వైట్ స్కిన్ పిచ్చి పట్టుకుందని చెప్పొచ్చు. ఒక వైట్ స్కిన్ అంటేనే రాయల్ లెవెల్ అన్నట్లుగా, దొరలు అన్నట్లుగా ఈ విధంగా ఒక మైండ్ సెట్ వచ్చేసింది మన ఇండియన్స్ అందరికీ. అలాగే ఈ పిచ్చి గురించి ఇంకొక విషయం మాట్లాడాలి. మన దేశం 3వ స్థానంలో ఉంది పోర్న్ చూడడంలో. పోర్న్ అడల్ట్ ఫిల్మ్స్ చూడడంలో. సో ఆ విధంగా ఈ పోర్న్స్‌లో ఎవరైతే ఫారినర్స్ ఉంటారో తెల్ల స్కిన్ ఉన్నవాళ్ళు, ఈ పోర్న్ మన దేశంలో ఎక్కువగా చూడడం వల్ల 13, 14 ఏళ్ల పిల్లలకు గూడా ఫారినర్స్ అంటే ఒక ఐదులాగా అయిపోయింది. వాళ్ళని తప్పుడు భావంతో చూడడం, ఎవరైనా మన ఇండియాకి వచ్చినా గూడా వాళ్ళ దగ్గరికెళ్లి సెల్ఫీలు దిగడం. అదే ఇండియన్స్ ఏదైనా ఫారిన్ దేశానికెళ్తే వాళ్ళు అసలు పట్టించుకోరు. బట్ మనం మాత్రం ఏదో మటన్ షాప్ ముందుకొచ్చిన కుక్కలా బిహేవ్ చేస్తాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బికాస్ ఆఫ్ ఓన్లీ థింగ్ వైట్ స్కిన్ మీద ఉన్న పిచ్చి. ఇవన్నీ కారణాల వల్ల ఇండియా పరువు ఎంతలా పోయిందంటే రష్యన్ అమ్మాయిలు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియాకి, మమ్మల్ని ఎగతాళి చేయకండి, మా మీద జోకులేయకండి 6,000కి రష్యన్ గర్ల్స్ అని, మేము చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం మీకు అని. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ట్యాగ్ లైన్ కూడా ఏర్పడింది, క్రీపీ ఇండియన్ మెన్ అని. ఈ విధంగా మన ఇండియాలో సంస్కృతి తెలిసిన వాళ్ళ వల్లనే మన ఇండియా పరువు మొత్తం పోతుంది. చివరిగా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, జోక్‌కి ఒక లిమిట్ ఉండాలి. ఎవరినో కించపరిచి మనం నవ్వుకోవడం అనేది గొప్పతనం కాదు. సోషల్ మీడియాలో గనుక ఈ 6,000 రష్యన్ గర్ల్ అనే మీమ్ ఏదైనా వచ్చినా లేకపోతే కంటెంట్ వచ్చినా వాటిని అస్సలు ఎంకరేజ్ చేయకండి. మీ దేశం పరువు మీరే తీయకండి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.